మేజర్ మన బాడీలో పెద్ద రోగం ఏంటి అంటే డయాబెటీస్. అది వస్తే చాలు అన్ని మనతో ఉన్నట్టు అంటాం. సార్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సర్జరీస్‌కి అది అసలు కంట్రోల్ అవ్వదు. అలాంటి వాళ్ళకి ఏంటి సార్ అసలు? డయాబెటీస్ ఈజ్ ఏ సిస్టమిక్ డిజీజ్ అండి. అది ఈ మధ్య కాలంలో డయాబెటీస్ పర్సెంటేజ్ ఆఫ్ డయాబెటీస్ ఇస్ బికమ్ రియలీ అలార్మింగ్లీ మోర్. అంటే ఒకప్పుడు డయాబెటీస్ అంటే ఇది అన్ని బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చిన థింగే diabetes. Diabetes is a systemic disease which affects the eye maximally. అంటే ఒక మనిషికి ఈ మధ్య అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ చూసుకున్నాం అనుకోండి, ప్రపంచంలోనే అందరికన్నా కామన్ రీజన్ ఫర్ బ్లైండ్నెస్ ఈజ్ క్యాటరాక్ట్ ఓన్లీ. కానీ క్యాటరాక్ట్ ఏంటంటే ప్రివెంటబుల్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ కెన్ బి ట్రీటబుల్ కాజ్. వేరాజ్ డయాబెటీస్ వల్ల పోయిన కన్ను మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. సో డయాబెటీస్ అనేది ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటంటే బ్లడ్ షుగర్ని ఎప్పటికీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవ్రీ 6 months to 1 year అంటే 50 years దాటిన వాళ్ళకి ఎవ్రీ 6 months కానీ 1 year కానీ ఈ ఫండస్ ఎగ్జామినేషన్ అని చేస్తాము. ఫండస్ అంటే వెనుక రెటీనా అనేది అఫెక్ట్ చేస్తుంటుంది. ఈ డయాబెటీస్ అనేది ఏం చేస్తుంది కంట్లో అంటే కంటి లోపల ఉన్న వెనుక పొరని రెటీనా అంటాము. ఎక్కడైతే మనం లైట్ అంతా పోయి పడుతుందో దాన్ని రెటీనా అంటారు. అదంతా తీసుకొని ఒక నర్వ్ తీసుకొని పోయి బ్రెయిన్కి సప్లై చేస్తుంటుంది. సో దట్ ఈస్ హౌ అవర్ ఐ వర్క్స్ ఇస్ ద కెమెరా. సో ఈ రెటీనా ఎక్కడైతే మనం విజన్ అంతా పోయి అక్కడ పడుతుందో ఆ రెటీనా పాడవుతుంటుంది. అది ఎవరికి బయట ఫండస్ ఎగ్జామినేషన్ చేయకుండా నీకు డయాబెటీస్ రెటినోపతి ఉందా లేదా చెప్పడం కష్టం. సో దిస్ హ్యాస్ టు బి డన్ బై ఎ డాక్టర్ ఆఫ్థల్మాలజిస్ట్ బై డూయింగ్ ఎ ఫండస్ ఎగ్జామినేషన్. ఈ ఫండస్ ఎగ్జామినేషన్లో డయాబెటీస్ వల్ల ఏమైనా చేంజెస్ వచ్చాయా లేవా, వస్తే కనుక ఏం ట్రీట్మెంట్ చేయాలనేది తర్వాత అంటే నెక్స్ట్ స్టెప్. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఈజ్ ఎప్పటికీ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఉండడం. సామాన్యంగా ఏమవుతుందంటే డయాబెటీస్ వచ్చిన 5-10 years వరకు బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు తిన్నా తినకపోయినా ఎక్కువ తిన్నా బ్లడ్ షుగర్స్ ఫ్లక్చువేట్ ఎక్కువ కావు. సో ద బ్లడ్ షుగర్ డయాబెటిక్ చేంజెస్ 5 years లోపల ఎక్కువ కనిపించవు. కానీ వన్స్ ఆఫ్టర్ ద బ్లడ్ షుగర్ స్టాప్స్ becoming normal, they'll keep fluctuating, the eye gets affected. And I have seen in my life so many people becoming blind because of diabetic, not taking the treatment in the right time. So ఏం చేయాలి అంటే డయాబెటీస్ ఫస్ట్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడం is the first primary thing. Second important thing is ఈ డయాబెటీస్ ఉంది అన్న తర్వాత every year ఫండస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ ఆఫ్థల్మాలజిస్ట్ ఇస్ మ్యాండేటరీ. ఈ ఫండస్ ఎగ్జామినేషన్లో ఏం తెలుస్తుందంటే రెటీనా ఎలా ఉంది, డయాబెటీస్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయింది. సపోజ్ దీంట్లో ఏముంటుందంటే బ్యాక్గ్రౌండ్ డయాబెటిక్ రెటినోపతి, నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, 3 stages ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ డయాబెటిక్ రెటినోపతి అనేది 10-15 సంవత్సరాల డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కనబడుతుంటాయి. దీంట్లో ఏంటంటే రక్తాలు చిమ్ముతుంటాయి అన్నమాట. రెటీనా మీద చిన్న రక్తాలు వస్తుంటాయి. అవి క్రూషియల్ పార్ట్స్లో ఆఫ్ రెటీనాలు వస్తే చూపు తగ్గుతుంది. అవి కాకుండా పెరిఫెరీలో వచ్చింది అనుకోండి చూపు తగ్గదు, కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. సో ఈ బ్యాక్గ్రౌండ్ డయాబెటిక్ రెటినోపతి ఈజ్ ప్రివెంటబుల్ అండ్ ఇట్ కెన్ బి ట్రీటెడ్. లేజర్ చేసి పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ అంటారు. ఇవి చేస్తే ఏమవుతుందంటే అక్కడితో ఆ డయాబెటిక్ చేంజెస్ అవుతాయి అన్నమాట. ఇవి కాకుండా వెన్ యూ డోంట్ సీ ఇట్ ప్రాపర్లీ అండ్ అలవ్ ఇట్ టు ప్రోగ్రెస్, దెన్ ఇట్ విల్ గో ఇన్ టు నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. అది కూడా లేజర్ చేసి కొంచెం వరకు ఆపచ్చు. కానీ ఈ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి వచ్చిందంటే దే ఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ టు బ్లైండ్నెస్. సో డయాబెటీస్లో చేయాల్సింది ఏంటంటే ఎర్లీ గుడ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. సో డయాబెటిక్ రెటినోపతి వచ్చింది అని తెలిసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్స్ ఏముండవు డయాబెటిక్ రెటినోపతికి. ఓన్లీ లేజర్ చేసి ఎక్కడెక్కడ బ్లీడ్ అవుతుందో అక్కడ కోయాగులేట్ చేస్తే వాళ్ళ ప్రోగ్రెషన్ తగ్గుతుంది. సో ఫాలో అప్ విత్ ద ఆఫ్థల్మాలజిస్ట్ and getting a fundus examination regularly is the only way to avoid complications of diabetic retinopathy.